ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి 2025వ సంవత్సరం నవంబర్ 9, 10, 11వ తేదీల రోజున ఈ యొక్క కన్య రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు అవాక్ అవుతారు. కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా, మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఉండబోతాయో, వీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వీరి జీవితంలో ఎదుర్కొనేటువంటి అద్భుతాలు ఏంటి, పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కన్య రాశి రాశిచక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా ఈ రాశి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అలాగే ఈ సమయంలో వీరికి జరిగే సంఘటనలు ఏమిటి, ఈరోజు వీరి యొక్క దినఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి కుటుంబం యొక్క సమస్యలు అనేవి ఈ సమయంలో కాస్త ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశి వారికి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, ప్రయాణాల్లో ఆటంకాలు, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఇష్టదైవాన్ని ఆరాధించాలి. అంతేకాకుండా ధన వ్యయం, అంటే మీరు డబ్బుని కూడా కొన్నిసార్లు వృధా ఖర్చు పెట్టడం ఆ అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్నేహితుల నుంచి సమస్యలు, దైవ చింతన, వ్యాపార సామాన్యంగా అయితే ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలతో అయితే చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, ఉద్యోగాల్లో కొంచెం గందరగోళం ఉండటం ఈ యొక్క కన్య రాశి వారిలో జన్మించిన వారికి కొంతమంది వ్యక్తులకి ఇలా ఉండబోతోంది. ఇక మరికొంతమందికి మాత్రం కొత్త పనులు అయితే చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారాన్ని కూడా మీ యొక్క కన్య రాశి వారు అందుకుంటారు. వినోదాల్లో, ఆస్తి లాభాల్లో నూతన పరిచయాలు, సంఘంలో గౌరవం, ఈ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అది కూడా ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవించబోతున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశాలు కూడా రావడానికి చాలా గ్రహస్థితులు అనేవి అనుకూలిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కన్య రాశి వారికి ఈ రోజున వీరి యొక్క అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అయితే లేదండి. కాకపోతే మీరు కొంచెం ఖర్చులు, మీ యొక్క ఖర్చులు ఏ విధంగా ఉంటాయో, ఉండబోతున్నాయో అని పూర్తిగా మీ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువగా మీరు ఏది పడితే అది ఖర్చు పెట్టడం, వృధా ఖర్చు చేయడం అనేది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇక ఎవరిని పడితే వారిని ఆవేశపూరితంగా మీరు మాట్లాడడం, అంటే మీకు ఈ యొక్క రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కోపం, ఆవేశంలో కొంతమందిని మీరు మాటలు అనడం, కొన్ని నిందలు, ఆరోపణలు మీకు రావడం, ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటే మంచి ఉత్తమమైన ఫలితాలను కూడా పొందుతారు. ఇక మీకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల కొంతమంది మీకు శత్రువులుగా సంభవించబోతున్నారు. కాబట్టి మీరు ఏది మాట్లాడినైనా సరే నిదానంగా మాట్లాడండి. అప్పుడే మీకు శత్రువుల సంఖ్య అనేది తగ్గుతుంది. కాబట్టి మీకు మున్ముందు జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి మీరు ఈ యొక్క మాటలు అనేది మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడడం వల్ల కొంతమందిని మీరు దూరం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఒక కన్య రాశి వారు మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకొని మీ ఓర్పుని, సహనాన్ని కొంచెం తెచ్చుకోండి. ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు.
అయితే ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున మంచి అద్భుతమైన ఫలితాలైతే వీరు పొందబోతున్నారు. మీరు ఊహించినటువంటి ధన ద్వారాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా లభించబోతున్నాయి. ఎందుకంటే ఒక కన్య రాశి వారికి కార్తీక పౌర్ణమి తర్వాత నుంచి అదృష్ట యోగం అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నిలిచిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు పౌర్ణమి తర్వాత నుంచి అఖండ రాజయోగం పట్టే అవకాశాలు ఈ యొక్క కన్య రాశి వారికి కనిపిస్తున్నాయి. కనుక ఈ యొక్క కన్య రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే సంభవించబోతున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతోంది. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో కొందరికి ఎవరికైనా అప్పు కనుక ఇచ్చినట్లయితే ఆ అప్పు తిరిగి రావట్లేదని బాధపడినట్లయితే ఆ అప్పు మళ్ళీ తిరిగి మీ చేతికి అందడం, వారే తిరిగి మీ చేతికి ఇవ్వడం అనేది జరిగే అవకాశాలు అయితే ఈ యొక్క కన్య రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక వృత్తి జీవితంలో మీ నైపుణ్యాన్ని పరీక్షించే సమయం అని చెప్పుకోవచ్చు. ఇక పూర్తి ఏకాగ్రతతో పని చేస్తే మెరుగైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. మీరు గత కొద్ది రోజుల నుంచి అనుభవిస్తున్న టెన్షన్ల నుండి ఈ రోజున అయితే కన్యరాశి వారు బయటపడే సూచన కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కన్యరాశి వారికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీ వృద్ధికి ఆర్థిక లాభానికి మార్గం అయితే ఏర్పడుతుంది. మీ శక్తి సామర్థ్యాలు కూడా ఈ సమయంలో పెరుగుతాయని చెప్పుకోవచ్చు. మీ సమస్యలపై మీరు చిరునవ్వుతో స్పందించడం అనేది మీకున్న అన్ని సమస్యలు చక్కగా విరుగుడైతే అవుతుంది. అంటే మీ యొక్క సమస్యలు, బాధలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు ఈ రోజున చాలా అద్భుతమైన అరుదైన యోగం అనేది ఈ యొక్క కన్య రాశి వారికి పట్టడం అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అదృష్టం అనేది ఈ యొక్క రాశి వారికి సంభవించబోతోందని చెప్పుకోవచ్చు. ఇక వీరు వృత్తిలో మీరు తీసుకునే కఠిన నిర్ణయాలు లాభదాయకంగా అయితే మారబోతున్నాయి. ఈ కన్య రాశి వారి పట్టుదల ద్వారా విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. అంటే మీరు పట్టుదలతో అయితే ఎక్కువగా ఉంటారు. అంటే ఏది చేయాలనుకుంటే అది పట్టుదలతో సాధించడంలో మీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. అలా అంటే పట్టుదల అనేది ఈ సమయంలో మీరు చూపించినట్లయితే మీ యొక్క విజయాన్ని అయితే మీరు రీచ్ అనేది ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో అది, మీరు ఏదైతే మీ గోల్ని అనుకుంటున్నారో అది చేరుకోవడంలో కూడా దగ్గరున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సమస్యలు, బాధలు అన్నీ కూడా ఈ రోజున మీరు చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. అయితే కన్య రాశి వారు నవంబర్ 9, 10, 11వ తేదీల్లో మీరు ఏ పని చేయాలనుకున్నా, ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా, ఏవైనా కొత్తగా ప్రారంభించాలి అనుకున్నా నిర్మోహమాటంగా ప్రారంభించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అన్ని గ్రహాలు అనుకూలించడం మాత్రమే కాకుండా మీకు దైవానుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఉండటం వల్ల మీరు ఏ కార్యం చేపట్టినా అందులో మీకు విజయం అనేది తప్పకుండా ప్రాప్తిస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో ముందడుగు వేయడం అనేది ఎంతో ఆలోచించాల్సిన విషయం. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించుకొని అడుగు మాత్రం ఖచ్చితంగా ముందుకే వేయండి. వెనక్కి వేసే టైం ఇది కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో కన్య రాశి వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఏవైనా వాదోపవాదనలు, ఏవైనా గొడవలు జరుగుతున్నా మీరు ఈ సమయంలో వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. అలా దూరంగా ఉండడం వల్ల మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. లేదు మీరు ఎవరి విషయంలో అయినా జోక్యం చేసుకుంటే వాళ్ళ యొక్క పాపం అనేది మీకు చుట్టుకుంటుంది. కాబట్టి మీకు జరిగే పనులు అనేవి ఆటంకం అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. మరీ ముఖ్యంగా ఎవరికైనా మీకు తోచినంతలో సహాయం చేయండి. లేదా ఏదైనా పేదలు కానీ లేదంటే వృద్ధులు కానీ ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి తగినంత సమయం కేటాయించి మీకు తోచినంత సహాయం చేయడం ద్వారా మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో అది దైవానుగ్రహం అనేది మరింత త్వరగా మీకు ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. మనం ఇతరులకు హెల్ప్ చేస్తే అందులోనే భగవంతుడు పరవశించిపోతాడు మీ యొక్క వర్క్ని చూసి. కాబట్టి మీకు ఏం కావాలో అది భగవంతుడు మీకు ఖచ్చితంగా మీకు చెందేలా చేస్తాడు. సో ఇదండి కన్య రాశి వారికి నవంబర్ 9, 10, 11వ తేదీల్లో జరగబోయేది. మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.